హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా మరి? కాదు సింధు, నేను సభ్యత తెలియని వ్యక్తిని కాను. కానీ నీ మీద నాకున్న ప్రేమ అన్నిటినీ డామినేట్ చేస్తుంది. ఆ ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు ఏదీ నాకు అక్కర్లేదు. నాకు నువ్వు కావాలి. నువ్వు లేనిది బతకలేను. ఛీ, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారు. మీ మీద నాకున్న గౌరవం అంతా పోతోంది అంటూ అక్కడి నుండి కదలబోయింది. సింధు ప్లీజ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో అంటూ సింధు ఎదురుగా వచ్చి సింధు చెయ్యి పట్టుకున్నాడు. ఏమిటిది, వదలండి, అసహ్యంతో వదిలించుకోబోయింది. నాకు నీ నుండి సమాధానం కావాలి, తన పట్టు బిగిస్తూ పట్టుదలగా అన్నాడు. తనంతటి వ్యక్తి కోరి ప్రేమిస్తున్నాడంటే కాదనే ఆడపిల్ల ఉంటుందా? ఈ సింధు తనను కాదంటుందా? అతనిలో ఈగో పెరిగిపోసాగింది. అతడు పట్టుకున్న చేతిని వదిలించుకోబోయినా సాధ్యం కావడం లేదు. అతడి దగ్గర నుండి విస్కీ వాసన గొప్పమంటూ కొట్టింది. అప్పుడు అర్థమైంది సింధుకు, అతడు బాగా తాగి ఉన్నాడు. అంతకు పూర్వం గదిలోకి వచ్చిన ఆల్కహాల్ వాసన అతని తాలూకుదేనని అప్పుడు నిజంగా భయమేసింది. భయంతో వదలండి, నేను వెళ్ళాలి అంది. నువ్వు నాకు కావాలి, ఐ లవ్ యూ అంటూ సింధు భుజాల పట్టి దగ్గరకు తీసుకున్నాడు. అతడిని తన గోళ్లతో రక్కుతూ, ప్రేమంటే ఇదా? ప్రేమంటే పశుబలం కాదు అంది కోపంగా. నన్ను పశువుని చేస్తోంది నీ అందం, నీ ప్రేమ. మరింత గట్టిగా అత్తుకున్నాడు. అతని పశుబలం ముందు సన్నగా నాజూకుగా ఉన్న సింధు ప్రతిఘటన చాలడం లేదు. అతడు సింధును బలంగా ఎత్తుకుని పరుపు మీదకు తోసి సింధు మీద పడ్డాడు. పిడికిలి బిగించి 2 చేతులతో అతనిని కొట్టసాగింది. కొడుతున్న సింధు చేతులను తన గుప్పెట్టలో బంధించేశాడు. సింధు మెదడు మొద్దుబారిపోయింది. జరుగుతున్నది కల్లో నిజమో అర్థం కావడం లేదు. ఎంతో ఉన్నతంగా ఊహించుకున్న ఆకాష్ ఇలా పశువులా ప్రవర్తిస్తున్నాడంటే నమ్మలేకపోతోంది. అతడితో పెనుగులాడుతూనే, ప్లీజ్ వదలండి, నేను వెళ్ళాలి, వెక్కుతూ అంది. కళ్ళల్లో నీళ్లు కారిపోతున్నాయి. సింధును మాట్లాడనివ్వకుండా తన పెదవులతో సింధు నోరు మూసేశాడు. విస్కీ వాసన రావడంతో డోకు వచ్చినట్లయింది. ఇలా బలవంతం చేయడం ప్రేమ? పులి చేతికి చిక్కిన లేడిపిల్ల ఎంతసేపు పోరాడగలదు? అందమైన అతని మొహం వికృతంగా కనిపిస్తోంది. సింధు ఇంటికి చేరేటప్పటికీ అత్తయ్య వాళ్ళు వచ్చేశారు. ఇల్లంతా కబుర్లతో సందడిగా ఉంది. ఇంటికి ఎలా వచ్చి పడిందో తనకే తెలియడం లేదు. ఏమిటే ఇంత ఆలస్యమైంది అంటున్న జానకి మాటలు, ఏమే కోడలి పిల్ల బాగున్నావా అని అడుగుతున్న పార్వతి అత్తయ్య మాటలకు బదులుగా బాగున్నానత్తయ్య అంటూ గదిలోకెళ్ళి తలుపేసుకుంది. ఎంత చదివినా ఆడపిల్లల్లో పెళ్ళి అనగానే సిగ్గుపోదు అనుకుంటూ సింధు ముఖాన్ని సిగ్గుగా భావించి నవ్వుకున్నారు. గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయి కరువుదీరా ఏడవసాగింది. ఎందుకు ఇలా జరిగింది? మనుషులు నమ్మడం తన తప్ప. ఎన్నో ఏళ్లుగా తెలిసిన ఆకాశే ఇలా చేస్తాడని తను కలలోనైనా ఊహించలేదు. అతడు ప్రేమిస్తే సరిపోతుందా? తనకు ప్రేమ కలగాలిగా. తనతో కనీసం అతడి ప్రేమ విషయం ఎప్పుడైనా చెప్పాడా? ఇదేమీ లేకుండా ప్రేమ అంటూ పశుబలంతో తనను పాడు చేయడానికి హక్కెవరిచ్చారు? తలుపు మీద కొడుతూ, సింధు భోజనానికి రా అన్న తల్లి పిలుపుతో, ఆకలి లేదమ్మా, ఫ్రెండ్స్ దగ్గర తిన్నాను, నేను పడుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయకండి అనేసింది. పోనీలే, అది అలసిపోయినట్లుంది, బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకుంటే ఫోటోల్లో వీడియోల్లో మొహం బాగా కనిపిస్తుందనుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. ఉదయానికి దూరంగా ఉన్న మిగిలిన బంధువులంతా వచ్చేశారు. ఫోటోల్లో వీడియోలో మొహం బాగా కనిపిస్తుందనుకుంటూ ఆమె వెళ్ళిపోయింది. ఉదయానికి దూరంగా ఉన్న ఇంట్లోని గోలకు మెలకువ వచ్చిన సింధుకు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. సింధు తలుపు తీయవే, త్వరగా మొహం కడుక్కుని వస్తే తలంటాలి అన్న పిన్ని గొంతుతో, అరే పిన్ని వాళ్ళు వచ్చేసారన్నమాట. ఉత్సాహంగా మంచం దిగి బాత్రూంకి వెళ్ళి మొహం కడుక్కుని వచ్చి అద్దం ముందు నిలబడింది. అద్దంలోని తన ప్రతిబింబాన్ని చూసి ఉలిక్కిపడింది. రాత్రంతా ఏడవడం వలన కళ్ళు బాగా వాచిపోయి ఎర్రబడ్డాయి. రాత్రి సంఘటన గుర్తుకు రాగానే సింధు మొహం పాలిపోయింది. అయితే నిన్న జరిగిందంతా నిజమేనన్నమాట, కల కాదు. అది కేవలం కల అయితే ఎంత బాగుంటుంది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పిన్ని, అత్తయ్య, వదిన వరుస వాళ్ళంతా బిలబిలా గదిలోకి జొరబడుతూ, ఏమమ్మా పెళ్లికూతురా, రాత్రి నుండి తలుపులు బిగించుకున్నావు, అంత సిగ్గా అంటూ సింధును హాల్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి తలంటసాగారు. ఆ రోజు సాయంత్రం పెళ్లికూతుర్ని చేసే కార్యక్రమం. అందరూ కలిసి సింధుకు స్నానం చేయించాక మళ్ళీ గదిలో కూర్చుంది. పిన్ని కూతురు పింకీ ఏవేవో కబుర్లు చెబుతోంది. పింకీ అసలు పేరు శ్రీవాణి. పుట్టినప్పుడు బాగా ఎర్రగా ఉన్నందున పింకీ అని ముద్దుగా పిలిచేవాళ్ళు. ఆ పేరే స్థిరపడిపోయింది. పింకీతో కబుర్లు చెబుతున్న సింధు మనసంతా ఎక్కడో ఉంది. ఆకాశ్ రూపమే కళ్ళ ముందు మొదలుతోంది.
ఆ సంఘటన తలుచుకున్నప్పుడంతా మనసు ఉలిక్కిపడుతోంది. తనకి ఈ పెళ్లి చేసుకునే అర్హత ఉందా? ప్రతి ఆడపిల్ల ఎన్నో కలలతో కోరికలతో కన్నెపిల్లగా పెళ్లిపీటల మీద కూర్చుంటుంది. కన్నెపిల్లగానే భర్తకు అంకితం కావాలనే సాంప్రదాయం మనది. తరతరాల నుండి పెళ్ళి అనగానే ఆడపిల్లను కన్నెపిల్లగానే భావించడం మన రక్తంలోనే ఇమిడిపోయింది. కానీ తను ఇప్పుడు ఆ అర్హతను కోల్పోయింది. తను కన్నెపిల్ల కాదు. ఇందులో తన తప్పు లేకపోవచ్చు. కానీ తనిప్పుడు రేవంత్ను పెళ్లి చేసుకుంటే అతడిని మోసం చేసినట్లేగా. అతడిని మోసం చేసి మనశ్శాంతి లేకుండా బతకడం కంటే అతడితో నిజం చెప్పేస్తే, నిజం చెప్తే మగవాడైనా చెడిపోయిన ఆడపిల్లను పెళ్లి చేసుకునడానికి అంగీకరిస్తాడా? అతడు తనను తిరస్కరించినా పర్వాలేదు. పెళ్లిలో నిజాయితీ ఉండాలి. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. తను అతడిని మోసం చేయలేదు. ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా లేచింది. రేవంత్ 2 రోజుల ముందే హైదరాబాద్ నుండి వచ్చాడు. వచ్చినప్పటి నుండి రోజు ఫోన్ చేసి సింధుతో మాట్లాడుతూనే ఉన్నాడు. అతడి మాటల వలన తనంటే అతడికి చాలా ఇష్టం, ప్రేమ ఉన్నాయని అర్థమైంది. అతడు తను చెప్పే విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకుంటాడనే నమ్మకం కలిగింది. అతడి ఇంటికి ఫోన్ చేసింది సింధు. అదృష్టవశాత్తు రేవంతే ఫోన్ తీశాడు. హలో అన్న అతని గొంతు వినగానే సింధులో కలవరం. నేను సింధును అంది చిన్నగా. ఓ నువ్వా? అతని గొంతులో సంభ్రమం. ఏమిటిలా ఫోన్ చేశావు? ఇక 2 రోజుల్లో ఫోన్లతో మనకు అవసరం లేదుగా. నిన్న సాయంత్రం మీ ఇంటికి ఫోన్ చేశాను సింధు. నువ్వు ఇంట్లో లేవని, ముఖ్యమైన ఫ్రెండ్స్కు వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడానికి వెళ్ళావని ఆంటీ చెప్పింది. నేను మీతో మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉన్నావుగా. అమ్మయ్య, ఇప్పటికైనా ఫ్రీగా మాట్లాడడం అలవాటైనందుకు సంతోషం. అతడు నవ్వుతున్నాడు. అతడు నవ్వు వింటుంటే గిల్టీగా ఫీల్ అయింది. ఇలాంటి వ్యక్తిని చచ్చినా మోసం చేయకూడదు. ఆహా, ఇలా ఫోన్లో మాట్లాడడం కాదు. మీరు మా ఇంటికి రాగలరా? మీతో కొద్దిగా మాట్లాడాలి. మీ ఇంటికా? ఇప్పుడా? ఆశ్చర్యపోతూ అన్నాడు ఒక క్షణం. మరుక్షణంలో సర్దుకుంటూ, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నావా తమాషాగా అంటూ. అయితే వెంటనే వస్తానంటూ ఫోన్ పెట్టేశాడు. రేవంత్ రావడం చూసి ఆడపిల్లి వారింట్లో అందరూ ఆశ్చర్యపోయినా, ఈ కాలం కుర్రాళ్ళు అంతేలే, మరీ ఫాస్ట్గా ఉన్నారు అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. ఆ ఇంట్లో అప్పుడే రేవంత్ అల్లుడికి జరగాల్సిన మర్యాదలన్నీ జరిగాయి. రేవంత్ వచ్చాడనే వార్త వినగానే సింధులో కలవరం మొదలైంది. తను ఈ విషయం ఎలా చెప్పాలి? అతడు ఎలా అర్థం చేసుకుంటాడో? పింకీ దారి చూపిస్తుండగా సింధు గదిలోకి వచ్చాడు రేవంత్. అతడిని చూసి తత్తరపడుతూ లేచి నిల్చుంది. సింధు మౌనం చూసి, ఎందుకు రమ్మన్నావు? ఇలా మౌనవ్రతం పూనడానికా తమాషాగా అన్నాడు. కాదు, మీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటో అది? పింకీని గదిలో నుండి పంపేసి సింధు వెళ్ళి గది తలుపు మూసి వచ్చింది. ఆమె చర్య అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అతడికి కుర్చీ చూపించి తను మంచం మీద కూర్చుని ఆలోచిస్తున్నట్లుగా నెమ్మదిగా చెప్పసాగింది. నవ్యతో చిన్నప్పటి నుండి కలిగిన పరిచయం, నవ్య అన్నయ్యగా ఆకాష్ పరిచయం, ఎన్నో ఏళ్లుగా కుటుంబ సభ్యులుగా కలిసి ఉండడం, ఏనాడు హద్దు దాటి ప్రవర్తించిన ఆకాష్ ప్రవర్తన, ముందు రోజు రాత్రి జరిగిన సంఘటనతో సహా అంతా చెప్పేసింది. మొదట చిరునవ్వుతో వింటున్న అతని మొహంలో ఆఖరి విషయం వినేటప్పటికీ చిరునవ్వు మాయమై రకరకాల భావాలు మెరిశాయి. నేను మీకు ఈ విషయం చెప్పకుండానే దాచిపెట్టి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మోసం చేయడానికి నా అంతరాత్మ అంగీకరించలేదు. పెళ్లికి డబ్బు, నగలు, ఆస్తి కంటే నిజాయితీ ముఖ్యమని నా ఉద్దేశం. మీరు ఈ సంఘటనను పొరపాటుగా అనుకుని మరిచిపోయి నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రపంచంలో నా అంత అదృష్టవంతురాలు మరొకరు ఉండరు. మీకు ఇష్టం లేకపోయినా నేను బాధపడను. మీలాంటి మంచి వ్యక్తిని మోసం చేసి భార్యస్థానం పొందడం కంటే ఫ్రాంక్గా ఉండి మనం స్నేహితుల్లా విడిపోవటమే మంచిది. ఏమంటారు? అతడు అప్పటికీ ఏమీ మాట్లాడలేకపోతున్నాడు. అతడికి సింధు మాటలు షాక్లా ఉన్నాయి. ఒక ఆడపిల్ల జరిగిన సంఘటన గురించి అంత ధైర్యంగా చెప్పడం, జీవితం గురించి నిర్ణయం తీసుకోవడం, అది తను పిరికిది, పల్లెటూరు పిల్లల అమాయకమైనది అనుకున్న ఈ అమ్మాయి అంత నిర్భయంగా మాట్లాడడం అతని మనసు జీర్ణించుకోలేకపోతుంది. చెప్పండి, అన్నీ మరిచిపోయి నన్ను పెళ్లి చేసుకుంటారా? నన్ను క్షమించమని అడగను, ఎందుకంటే నా తప్పేం లేదు. అంత బాగా తెలిసిన వ్యక్తి అలా ప్రవర్తిస్తాడని ఏ ఆడపిల్ల ఊహించదు. ఇలా జరుగుతుందని తెలిస్తే ఏ ఆడపిల్ల ఇంట్లో ఏమవాడు ఒంటరిగా ఉన్నా ఆ ఇంట్లోకి చచ్చిన అడుగు పెట్టదు. ఏం చెప్పను, ఈ విషయం నాకు పెద్ద షాక్లా ఉంది. ఇంత త్వరగా నిర్ణయం తీసుకోవడం కుదరదు. నాకు కాస్త టైం ఇవ్వు. ఇంటికి వెళ్ళి ఆలోచించుకుని 1 గంటలో నిర్ణయం చెప్తాను అంటూ లేచి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆలోచించుకోవాలట, విరక్తిగా నవ్వుకుంది సింధు. ఇందులో ఆలోచించుకోవడానికి ఏముంది?
ఒక పశువు కారణంగా నలిగిపోయిన మొక్కకు తిరిగి చిగురించే అవకాశమే లేదా? గంట 2 గంటలు గడిచాయి. మధ్యాహ్నం దాటిపోతోంది. రేవంత్ వద్ద నుండి ఫోన్ రాలేదు. సింధు మనసంతా దిగులుగా తయారైంది. అతడి నిర్ణయం ఏదైనా పర్వాలేదు, భరించడానికి తను ధైర్యంగా సిద్ధపడుతూ ఉంటే నిర్ణయం చెప్పడానికి అతనికి ధైర్యం లేదా? మగవాళ్ళు ఇంతేనా?